15 ఏళ్లు ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్న తనను తీవ్రంగా అవమానిస్తున్నారని ఓ ఉపాధ్యాయుడు నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్లకు లోబడి పనిచేయనందుకు విద్యార్థులతో కలిసి దాడులు చేయిస్తున్నారని బాధపడ్డాడు. ఈ విషయంపై పోలీసులకు తెలిపిన వారు రాంగ్ ఎఫైర్లు అంటగట్టి మరింత బాధ పెట్టారని వాపోయాడు. పాఠాలు చెబితే తప్పవుతుందా? ఈ ప్రభుత్వంలో తనకు న్యాయం జరగదా అంటూ తీవ్ర నిరాశయంలో కూరుకుపోయాడు. తనకు న్యాయం చేయాలంటూ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుడు నిరసన తెలిపాడు. ఈ రోజుకి యాక్షన్ లేదు, మేము ఏడా కూర్చుంటాం. తీసుకుంటే తీసుకుంటాం, ఏంటో ఏడా చేస్తాం. తీసుకోకపోతే కడుపులో మండి కత్తిరాకి పని చేస్తాం. 18 సంవత్సరాలు సిన్సియర్గా పనిచేస్తే వీళ్ళందరూ. గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ సంతపేటలో సోషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు పి వెంకటేశ్వరరావు. నేను గత 18 ఏళ్లుగా విద్యాశాఖలో నా వృత్తినే దైవంగా భావించి దేవుడి మీద భారం వేసి ఆ వెంకటేశ్వర స్వామి శివుడు సాక్షిగా మేము పిల్లకాయలు పట్టించుకొని ఆత్మసాక్షితో మేము చదువు చెప్పాము. ఎవరు మాకు ఈ విధంగా బాధ్యతగా చదువు చెప్పాము. ఒకరు చెప్పలా, డిఓ వచ్చి మాకు చెప్పండి అంటే చెప్పలా. మేము మా మనస్సాక్షితో గవర్నమెంట్ మోడల్ హై స్కూల్లో ఇది జరిగింది. ఇక్కడ జీటీఏ యూనియన్ లీడర్లు కొంతమంది టీచర్లతో కలిసి కుమ్మక్కయ్యి వెళ్ళలేదని అతనికి బానిసలాగా ఉండలేదని చెప్పి కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి సెక్షన్ 5-6 మందిని రెచ్చగొట్టి రోజు బూతులు తిట్టించారు సార్. ప్రతిరోజు 2 సంవత్సరాల పాటు ఎవరు అనుభవిస్తారు ఈ నరకం? ప్రతిరోజు రాళ్లే ఇచ్చేది. స్టడీ అవర్లో కూర్చుంటే రాళ్లే ఇస్తాడు, అలాగే క్లాస్ చెప్తుంటే రాళ్లే ఇస్తాడు. కిటికీల దగ్గర ఎగతాళి చేస్తారు పిల్లకాయలు. ఈ విధంగా చేయించి చివరికి అంతటితో ఆగకుండా 1 నెల 2 నెలలు కాదు 2 సంవత్సరాల పాటు మాకు నరకం చూపించి చివరిలో నా మీద నా మేడం మీద బండి మీద బాతుంటే బండి ఆపి 2 పిల్లకాయలు దాడి చేశారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే సిఐ బాతుల కళ్యాణ్ రాజు అలాగే ఎస్ఐ కిరణ్, నేను తిరుమలలో ఉంటే ఇక్కడ ఉన్నాను, అదే టైంలో నెల్లూరులో ఉన్నానని చెప్పి నెల్లూరు టౌన్లో ఉన్నానని చెప్పి 5 నెలలు లేట్గా కేసు కట్టాడు, రాంగ్ ఎఫ్ఐఆర్ కట్టాడు, దొంగ ఎఫ్ఐఆర్ కట్టాడు అతను. నేను మొత్తం టీటీడీ దర్శనం టికెట్లు, ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్